మరి ఈ రోజున యువత ఎవరైతే ఉత్సాహంగా ఇక్కడ పనిచేశారో వాళ్ళల్లో చాలామంది చదువుకుని ఉద్యోగాలు లేక ఎదురు చూసే వాళ్ళందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్ తయారు చేయడానికి మరి క్రాంతి ఎప్పుడైతే ఎలక్షన్లు అయ్యాయో అయిపోయిన తర్వాత మరి గతంలో కూడా చాలాసార్లు క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తన గురించి నేను ఒక 2 మాటలు చెప్తాను. మరి అమెరికాలో ఇక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయటమే కాకుండా తర్వాత మరి అక్కడ ఎంఎస్ చేసి ఒక పెద్ద వాల్యూ కంపెనీలో కార్లు తయారు చేసే కంపెనీలో రోజుకొక కంట్రీ మరి తను చైనా, జర్మనీ ఇలా తను తయారు చేసిన పార్ట్స్ అన్నింటిలో ఏదైనా చిన్న ట్రబుల్ వచ్చినా కూడా ఆయా దేశాలకు వెళ్ళి మరి తను పనిచేసే చోటు నుంచి ఈ రోజున నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా తన తండ్రి గద్దె రామ్మోహన్ గారు మరి ఈ రోజున ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటే సొంత కంపెనీలు ఇక్కడ నడుపుకోవటానికి తను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిన సందర్భంలో తను ఆ బాధ్యతని చాలా క్రమశిక్షణగా నిర్వర్తించి ఈ రోజున 2 మరి హ్యాచరీలు ఉన్న మా కంపెనీల్ని 4 హ్యాచరీలు ఎలా చేశారో అదే నమ్మకంతో ఈ రోజున తను మొదటిసారిగా మరి ఇన్నిసార్లు వచ్చి 15 సంవత్సరాలు, గత 2 సార్లు కూడా ఎలక్షన్లో గద్దె రామ్మోహన్ గారికి తను క్యాంపెయిన్ చేయటం జరిగింది. మరి అప్పుడు కూడా మరి గత 5 సంవత్సరాల్లో అంటే దీని ముందు ఎలక్షన్లో రామ్మోహన్ గారు గెలవటం మనందరికీ తెలుసు. ఆ రోజున పార్టీ ఓటమి పొందినా కూడా అంటే మన పార్టీ అధికారంలోకి రాకపోయినా ఇక్కడ కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజల దగ్గరికి మరి మన ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు వెళ్ళటం కాకుండా మరి ఈ క్రాంతి కుమార్ కూడా ఆ రోజున కూడా ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. కానీ గత 5 ఏళ్లలో యువతని ఏ రకంగా నిర్వీర్యం చేశారో, ఏ రకంగా మన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు, ఇవన్నీ కూడా కళ్ళారా చూసిన మన యువత ఈ ప్లాట్ఫామ్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మరి వీరందరినీ కలుపుకొని క్రాంతి వెళ్ళినప్పుడు తనకు అనిపించింది ఈసారి తప్పనిసరిగా మనం యువతకి ఒక ప్లాట్ఫామ్ తయారు చేద్దాం, వాళ్ళని ఒక చక్కటి క్రమశిక్షణతో మంచి ఉద్యోగాలు, ఉపాధి కలిగే దిశగా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందించే దిశగా. ఇవాళ రాజకీయాల్లో పిల్లలు వెళ్తున్నారంటే ఏ తల్లిదండ్రులైనా అమ్మో పిల్లల భవిష్యత్తు పోతుందేమో అని బాధపడతారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కదా దర్శిత్ గురించి, నువ్వు ముందు చదువు పూర్తి చేయి తర్వాత రాజకీయాల్లోకి. ఈ విధంగా ఎవరైనా సరే ఒక క్రమశిక్షణ ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, బాధ్యత గల ఎవరైనా సిటిజన్స్గా మనం ఏం చెప్తాం, పిల్లల్ని జాగ్రత్తగా వృద్ధిలోకి రండి అని చెప్తాం. మరి ఆ రకంగా ఈ రోజున ఇక్కడ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళకైతే వాళ్ళకి ఉద్యోగాలు, అదే 10th క్లాస్తో చదువు మానేసిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా మన ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇప్పిస్తూ ఉంది. దాని ద్వారా కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకుని 10th ఆపిన వాళ్ళైనా సరే ఇవాళ మనకి ఎలక్ట్రీషియన్స్ కొరత ఎంతో ఉంది, ప్లంబర్స్ కొరత ఎంతో ఉంది. ఇవాళ మన ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఒక పాజిటివ్ వేవ్స్ అనేది డెవలప్ అయ్యింది ఇవాళ రాష్ట్రంలో. గతంలో లేని విధంగా ఇవాళ కన్స్ట్రక్షన్ అనేది పెరుగుతూ ఉంది. మరి ఆ రకంగా కన్స్ట్రక్షన్ పెరిగినప్పుడు మరి ఎంతో మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి అన్ని రకాలుగా. మరి వాళ్ళలో స్కిల్స్ అనేది ఉంటే మరి వాళ్ళ కొరత చాలా ఉంది. ప్లంబర్స్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఇంకా ఈ కన్స్ట్రక్షన్స్కి ఉపయోగపడే వాళ్ళు కానివ్వండి, ఇలా రకరకాల కొరత. కంప్యూటర్ శిక్షణ కానివ్వండి, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ రోజున 10th తో ఆగిపోయిన వాళ్ళకి కంప్యూటర్ శిక్షణ ఇప్పించాం. మహిళలకైతే కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఇప్పించాం, బ్యూటీషియన్ కార్యక్రమాలు ఇప్పించాం. ఇలా ఎన్నో రకాల శిక్షణ కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా
ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది అనే విధంగా మరి క్రాంతి కుమార్ దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే తన ఆకాంక్షని నేను ఈ రోజున అభినందిస్తూ ఉన్నాను.